నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. చెంచు గిరిజన ఆయుర్వేద వైద్యున్ని. మా పెద్దలు తరతరాలంటి మూలికలతోటి ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఆ ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఈరోజు కూడా నేను ధైర్యంగా ప్రజలలోకి వచ్చి చెట్లలో ఏం బలం ఉంది, చెట్లలో దేవుడు ఏం బలం పెట్టినాడని ఆ చెట్లు మన పెద్దలు అనుమతి చేసుకొని ఎట్లా బలంగా ఉండి బలంగా తిన్నారని ఆ వైద్యం అనేది మీ ముందరికి తీసుకొచ్చి ఒక చిట్కా చెప్తున్నానండి. చిట్కా అంటే ఏంటంటే, చాలా మందికి పూర్వీకాలంలో మన పెద్దల కాలంలో మగపిల్లడు ఉడితేనే సంవత్సరం అయితేనే మనకి జాజికాయ, జాపత్రి, వజ, వాము, శొంఠి, మోడి, పిప్పళ్ళు, కస్తూరు, గోరోజనం ఇవన్నీ సమానం చేసుకొని మా చెంచోళ్ళు సూర్ణం తయారు చేసుకుని డబ్బాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు. డబ్బాలు పెట్టుకొని వచ్చే వాళ్ళకు డబ్బాలు వచ్చినాయి, అయ్యా కస్తూరు వచ్చింది, గోరోజనం వచ్చింది, మున్నూట కరక్కాయలు వచ్చినాయి, సదాపాకు అన్నీ కలిసినవి, మీ పిల్లలకి చక్కని బలమైన వైద్యం వచ్చిందని ఆ రోడ్డు మీద అరుచుకుంటూ పోయేవాళ్ళు. అమ్మ చెంచమ్మ చెంచమ్మ ఇక్కడ అమ్మ అని అప్పుడు ఉరికి ఎగబడి చెంచామి ఊర్లోకి వచ్చిందంటే అందరూ అమ్మలక్కలంతా లేచి నాకింత పెట్టు నాకింత పెట్టు నాకింత అని కొనుక్కునేవాళ్ళు. అప్పుడు ఆయుర్వేదం మీద చాలా భీతి ఉండేది, చాలా నమ్మకం ఉండేది, చాలా ఇష్టం ఉండేది. ఈ కాలం ఏమని చెప్తే డాక్టర్లు, టానికులు, ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడుకొని చిన్నపిల్లలప్పుడే వానికి సరైన పొజిషన్లో వైద్యం ఇవ్వక వానికి బాడీలో వీక్నెస్ అయిపోయి, కొంచెం వయసు వచ్చినాక 20 ఏళ్ళు అయితేనే బాడీలో వీక్నెస్ అయిపోయి, తర్వాత కాణాలు తక్కువైపోయి, వీర్యవృద్ధి తక్కువైపోయి, అంగనానికి బలం తక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం చెప్పడం కారణం ఎందుకంటే ప్రతి ఒక్కసారి అయ్యా ఈయన అదే వీడియోలు చెప్తాడంటే మగపిల్లలకు అవసరమైన మందులు చూపిస్తున్నా. ఏదో కావాలని అదే చెప్పాలన్నా గిరాక్ కోసం అదే చెప్తలేను. మన పెద్దలు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాము, అందుకోసం రకరకాల మందులు, రకరకాల గోళీలు, రకరకాల హాస్పిటల్ తిరిగి ఒకసారి పనిగాక ఎదారైపోయి ఇంటికి వచ్చి పెళ్లి కాక ముందు కంటే ఏం కనపడదు. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయినాక భార్యకు సంతానం అయితే అబ్బా నా మొగోడురనా పిల్లడు పుట్టా, ఆడపిల్ల పుట్టా, అసలు వానికి మంచి బలవంతుడురా అని అత్తకెళ్ళి మార్కులు వస్తాయి, అమ్మ నాయనకెళ్ళి కూడా మార్కులు వస్తాయి, చుట్టుపక్కల మార్కులు వస్తాయి. మగపిల్లోడు వాడు కష్టం చేసినా చేయకున్నా పెళ్ళైన తర్వాత సంతానం అయితే చాలా బలం వాళ్ళకు. ఆడపిల్లకు బలం, మగోనికి బలం. అందుకోసం కాణాల అభివృద్ధి పెరగడానికి కొన్ని మూలికలు చెప్తా చూడండి. అయ్యా ఇది అందరికీ తెలుసు. ఇదేంది, మునగ చెట్టు ఆకు, మునగ చెట్టు కాయలు, మునగ చెట్టు బంక, మునగ చెట్టు ఏర్లు. ఇదేం చెయ్య, బలా చెట్టు ఎక్కడైనా ఉంటుంది బల. ఈ బల అంటే ఇదేం చేస్తారంటే దీన్ని పరకలు పూర్వకాలం నాన్న పెద్దలు పరకలు లేవు, ఈ ఆకు తీసుకొచ్చి పరకలు కట్టి పిడలు కట్టి కసు కొడితే పుల్ల కూడా ఇరిగిపోదు, ఆకు రాలిపోతుంది, పుల్ల ఇరిగిపోదు. ఇదేం చెట్టు తెలుసా, ఆకు జమిడి. ఆకు జమిడి అంటే శరీరంలో చనిపోయిన నరాలని, చనిపోయిన కణాలను బతికిస్తుంది ఆకు జమిడి. దీని పేరు ఆకు జమిడి. జమిడి అంటే ఏంది, జమిడి అంటే మంచి బలమైన మూలిక. ఈ 3 మూలికలు కలిసి మనము ఒక చూర్ణం తయారు చేసి దాని ఏర్లు, దాని పూలు, దాని కాయలు, చెట్టు అంటే సమూలం తీసుకోవాలి. అంటే ఈ ఆకాలం ఎప్పుడు వస్తుందో ఆ కాలం పూలు వచ్చినప్పుడు పూలు ఎత్తి పెట్టుకోవాలి. తర్వాత పూలు ఒకటి దొరికినాయి అనుకో, కాయలు దొరికినాయి అనుకో, బెదురు దొరుకుతుంది, ఆకు దొరుకుతుంది, ఏర్లు దొరుకుతాయి. ఇవి సమూలం అనేది చాలా తీసుకొని చిన్న ముక్కలు నరికి నీడలు ఆరబెట్టుకొని రోట్లో దంచుకొని ఉసిరిగాయలం చేసుకొని ఈ పౌడర్ అనేది ఒక అర్ధ కేజీ, పావు కేజీ పౌడర్ అయితే పావు కేజీ కలకండ కలుపుకోవచ్చు. అయ్యా నాకు షుగర్ ఉంది, కలకండ కలిపితే ఇంకా ఎక్కువైందంటే కలకండ కలపకుండా డైరెక్ట్ పొడిలో మామూలుగా బెల్లం కలిపి ఇవ్వచ్చు. అరే బెల్లం కూడా వద్దాయంటే ఉత్తపొడి కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్ పొద్దున 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, 3 పూట్ల తీసుకోవాలి భోజనం కంటే ముందు. తీసుకుంటే నువ్వు నెల లోపల చెక్ చేసుకో. కారణాలంటే సంతానం పురుగులు అభివృద్ధి లేకుంటే సంతాన పురుగులు 1000 లక్షలలో ఉండాలి. అవి పెరుగుతాయంటే ఒక చెట్టు ఏం చేస్తుంది, కాణాలను బతికిస్తుంది. ఒక చెట్టు ఏం చేస్తుంది, ఈ చెట్టు అనేది, ఈ బలా చెట్టు అనేది మనిషికి బాగా వీర్యవృద్ధి అభివృద్ధి అవుతుంది. ఈ చెట్టు ఏం చేస్తుంది, బాడీలో మంచి కాల్షియం పెరుగుతుంది. ఈ మునగ చెట్టు అనేది బీపీ లేకుండా, షుగర్ లేకుండా మంచి కాల్షియం పెంచుతుంది. ఈ 3 రకాల చెట్టుతోటి కారణాలు పెరగడానికి చాలా పెద్ద వైద్యం ఉంది. ఈ వైద్యం మా పెద్దలు తరతరాల నుండి ఎన్నో తరాల నుండి చేసుకొస్తున్నారు. ఏదో 4 మాటలు చెప్తావు, సోది చెప్తావు అంటున్నారు. సోది కాదయ్యా, ఈ విధంగా అన్నీ చెప్తేనే అర్థమవుతుందని చెప్తున్నా, కానీ ఏదో సోది చెప్పాలని కాదు, మిమ్మల్ని సతాయాలని కాదు, నా వీడియో పెద్దరాలని కాదని
మరొకసారి అందరికీ 5 నెంబర్ కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వైద్యము 3 పూట 2 చెంచాలు తీసుకోవాలా. ఈ మందు వాడేటప్పుడు పథ్యం ఉండాలా. పథ్యం అంటే కొన్ని వేడి వస్తువులు దూరం పెట్టుకొని వాడినాననుకో సంతోషంగా ఆ పిల్లల కారణాలు విరిగి భార్య పడ సంతోషంగా సంతానం ఎత్తని అందరు నమస్కారం పెట్టుకు 5 నెంబర్ కర్నూలు నెంబర్ ఉంటుంది. నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.